ఏపీ రాజకీయం నిర్ణయాత్మకమైన ఫేజ్లోకి సెకండ్ లేయర్లోకి ఎంటర్ అవుతోందని మీకు తెలుసా? ఇప్పటి వరకు నడిచిన కథ వేరు, ఇక ఇంతకు ముందు జరగబోయేది వేరు. అది ఎలాగో తెలుసా? మొత్తం 20 క్వార్టర్స్లో 1/3 ఇప్పటికే అయిపోయినాయి. మరి రాబోయే 2/3 ఎలా ఉండబోతోంది? ఇప్పటి వరకు మన పర్ఫార్మెన్స్ చూస్తే ఫ్యూచర్ ఎలా కనపడుతోంది? డీటెయిల్డ్గా విత్ లాజిక్ చూద్దాం. క్వార్టర్స్ అంటే అవేవో 99 రూపాయలకి దొరికేవనుకున్నారు, అవి కాదు, ఇవి వేరు. ఇవి 20 ఉంటాయి. ఆ 20 మనకేం చెప్తున్నాయో డీటెయిల్డ్గా చూద్దాం. ఏ ప్రభుత్వ పర్ఫార్మెన్స్నైనా క్వార్టర్లీ కొలుస్తారు. ప్రతి ప్రభుత్వానికి 20 క్వార్టర్స్ ఉంటాయి. అంటే సంవత్సరానికి 4 క్వార్టర్స్ అనుకుంటే 4 ముళ్ళు 12 నెలలు కదా. అలాగా 5 ఏళ్ళు కాబట్టి 5 4 20 క్వార్టర్స్ ఉంటాయి. ఏపీ ప్రభుత్వానికి ఇప్పుడు 7 క్వార్టర్స్ కంప్లీట్ అయిపోయినాయి. అంటే మొదటి సంవత్సరం కాగా రెండో సంవత్సరంలో 3 వంతులు కంప్లీట్ అయిపోయినాయి. డిసెంబర్తో 7వది కంప్లీట్ అయిపోతుంది. అంటే మొత్తం 20 క్వార్టర్స్లో 7 కంప్లీట్ అవడం అంటే 1/3 అన్నా కదా. అలాగా ఒక నిర్ణయాత్మకమైన ఫేజ్ అయిపోయింది. మరి ఈ ఫేజ్ ఏపీకి ఏం చెప్పింది? ఒకసారి పరికించి చూస్తే ఎక్స్పీరియన్సెస్ ఎలా కనపడుతున్నాయి? ఏ ప్రభుత్వానికైనా కానీ ఫస్ట్ 6 నెలలు హనీమూన్ పీరియడ్ అంటారు. అంటే మన పర్ఫార్మెన్స్ ఏంటి, పనితీరు ఏంటి, ఆలోచన ధోరణి ఎలా ఉంది అనేది మొదటి 6 నెలల్లోనే తేలిపోతుంది. కాకపోతే మనకి మీడియా బలం ఉంది కాబట్టి ఎదురుదాడి చేసి ఎదుటి వాళ్ళ మీద ఆరోపణలు చేయడమే ఎజెండాగా పెట్టుకున్నాం కాబట్టి మనకి ఆ హనీమూన్ పీరియడ్ 6కి ఇంకో 2 ఆరులు కలుపుకుని 18 నెలలు కంటిన్యూ అయింది అనుకుందాం. ఈ మాట ఎందుకంటున్నానంటే ఇప్పటికీ తెల్లారు లేస్తే ప్రధాన మీడియాలో ఫ్రంట్ పేజీలో ప్రభుత్వ పర్ఫార్మెన్స్ కంటే విపక్షం మీద ఆరోపణలే ఎక్కువ కనపడుతూ ఉంటాయి. అదేంటో ఇలాంటి ట్రెండ్ మన రాష్ట్రంలోనే కాదు, ఇక ఏ రాష్ట్రంలోనూ ఈ దేశం చూసి ఉండదు. మొదటి 5-6 నెలలు అంటే ఆవేశంలో ఉన్నారు, ఆ మాత్రం ఉంటుందిలే అని అనుకో. కానీ ఇది దినచర్యగా మారిపోయి నిరంతరం ఎదుటోళ్ళ మీద బండలేయటమే తమ విధి అన్నట్టుగా మీడియా రాజకీయం ఆలోచించే పరిస్థితి ఏపీలో మాత్రమే ఉంది అని ఈ ఫస్ట్ లేయర్ ఈ 7 క్వార్టర్స్ ప్రూవ్ చేసినాయి కదా. అన్డెనైబుల్ ఫ్యాక్ట్ కదా ఇది. పైగా పర్ఫార్మెన్స్ విషయానికి వచ్చేసరికి ప్రొజెక్షన్స్, ఈవెంట్స్, ప్రకటనలు అన్నీ ఇచ్చేసాం, లేదన్నామంటే నీ 4 మందం అనే తూనా బొడ్డు మాకేం వడ్డు లాంటి ధోరణే కనపడుతుంది ఇప్పటి వరకు కదా. మరి నెక్స్ట్ లేయర్ ఏంటి? నెక్స్ట్ 7 క్వార్టర్స్ని ఎలా చూడొచ్చు? 7 క్వార్టర్స్ డిసైడింగ్ పీరియడ్. ఇలా ఎందుకంటున్నానంటే నచ్చిన వాళ్ళు మీడియాలో వచ్చే ప్రస్తుత రాతలను చూసి కొన్నాళ్ళు సంబరపడవచ్చు. జనం ఇదేం కర్మరా దేవుడా అని తలకొట్టుకోవచ్చు. కానీ ఒక 2 ఏళ్ళు గడిస్తే ఏం చేసావు, ఏమీ ఎందుకు జరగట్లేదు, ఎప్పుడు ఆరోపణలేనా, నువ్వు అపోజిషన్లో లేవు, పొజిషన్లో ఉన్నావు కదా, ఎందుకని ఇప్పటికీ మాటలే చెప్తున్నారు అని అంతర్మథనం మొదలవుతుంది. ఈ సెకండ్ ఫేజ్ అందుకే కీలకం అండ్ క్రూషియల్. పైగా అధికారంలో ఉన్న కొత్తగా గెలిచి క్షేత్రస్థాయిలో ఈ ప్రభుత్వానికి కళ్ళు ముక్కు చెవులుగా ఉండే ఎమ్మెల్యేలు టైం గడిచిపోతోంది అనే ధోరణిలో దూకుడు పెంచి చేతివాటం చూపించే ప్రయత్నాలు ఇంకా పెంచుతారు. ఇప్పటికే ఎమ్మెల్యేల ధోరణి మీద తల కొట్టుకునే పరిస్థితి అధికార కూటమికి ఉంది కదా. ఇక అది స్పీడప్ అవుతుంది అనమాట. అంటే ఒక పక్కన ప్రజల్లోనేమో క్రిటికల్ ఐ అనేది ఓపెన్ అవుతుంది, ఏం చేస్తున్నావు అనేది చూస్తూ ఉంటారు ఒక పక్కన. రెండో పక్క నుంచినేమో ఎమ్మెల్యేల స్పీడ్ పెరుగుతుంది. ఏ విషయంలో? ఆ విషయాల్లో. ఎందుకంటే టైం గడిచిపోతుంది, తొందరగా నుల్లేయాలి అనే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి. మరి ఇలాంటి టైంలో పర్ఫార్మెన్స్ చూపించగలుగుతామా, డెలివర్ చేయగలుగుతామా, ఇచ్చిన హామీని నిలబెట్టుకోగలుగుతామా, నోరు మీడియా కాకుండా పనితీరు మాట్లాడుతుందా, సబ్స్టెన్స్ క్షేత్రస్థాయిలో కనపడుతుందా అనేది ఇక్కడ కీలకం, గీటురాయి, డిసైడింగ్ ఫ్యాక్టరు. మన జాతకాన్ని రాసే పీరియడ్ అదే. అందుకోసమే ఈ సెకండ్ లేయర్ వెరీ వెరీ క్రూషియల్. ఒక రకంగా ఇది హార్ట్ ఆఫ్ ద 5-year టెన్యూర్ అని అనుకోవచ్చు. మరి ఎంతవరకు పర్ఫామ్ చేయగలుగుతారు అని అంటే ఈ 7 క్వార్టర్స్ చూస్తే రాబోయే 7 క్వార్టర్స్ ఎలా ఉంటాయో మనకి అందాజుగా సుమారుగా అర్థమైపోతుంది కదా. ఇక ఆ తర్వాత థర్డ్ లేయర్ అంటే చివరి 6 క్వార్టర్స్ అనుకుందాం. అప్పటికి ఎన్నికలు ఇంకా ఏడాదిన్నరే ఉంటాయి. రాజకీయం ముదురు పాకాన పడుతుంది, అందరికీ క్లారిటీ వస్తుంది. కులాల వారీగా లెక్కలేసుకోవటం పేపర్లు దాటి మాటల్లోకి చేతల్లోకి రావటం మొదలవుతుంది. ఆ తర్వాత ఇప్పటి వరకు ఉన్న అంచనా ప్రకారం విపక్ష నాయకుడు పాదయాత్ర కూడా చేస్తానంటున్నాడు. ఆ పాదయాత్ర జనంలోకి ఒక బజ్ క్రియేట్ చేయడం కూడా అప్పటికి మొదలైపోవచ్చు. అన్నిటికీ మించి చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే అధికార పార్టీలో ఉన్న అసంతృప్తులకి రెక్కలు రావడం అప్పుడే మొదలవుతాయి. సీనియారిటీ ఉన్నా కానీ పక్కన పెడితే చూద్దాం టైం వచ్చే వరకు అని వెయిట్ చేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు అని జిల్లాల వారీగా లెక్కలు చెప్తా ఉంటారు. రాజకీయాన్ని వంట పట్టించుకున్న వాళ్ళు కాస్త మైకులు పక్కన పెట్టి మైండ్తో ఆలోచిస్తే ఇప్పటికే వినపడతాయి
వస్తాయి ఇలాంటి మాటలు. అలాంటివన్నీ ఇక రీసౌండ్ రావడం మొదలవుతుంది. అంటే రాజకీయం అనేది డ్రైవర్ సీట్లోకి వచ్చేస్తుంది చివరి 6 క్వార్టర్స్లో. నెక్స్ట్ ఎన్నికలకి ఎజెండా సెట్ అయిపోతూ ఉంటుంది. అంటే ఆ 6 క్వార్టర్స్లో చేసేదానికంటే కూడా జనం డిసైడ్ అయిపోయేది, మాట్లాడేది, డిక్టేట్ చేసేది ఎక్కువ ఉంటుంది. మరి ఈ లెక్కన ఈ 7 క్వార్టర్సే కదా కీలకం. అందుకోసమే నేను అన్నది మోస్ట్ డిసైడింగ్ ఫేజ్లోకి ఏపీ రాజకీయం ఎంటర్ అవుతోంది. మరి ఇప్పటికైనా ఈ విషయాన్ని గుర్తించి పర్ఫార్మెన్స్ స్పీక్స్ అనే మాటని చేతల్లో చూపించగలిగితే పనితీరు ఇది అని ప్రోగ్రెస్ ముందు పెట్టి పేపర్ల ఫ్రంట్ పేజీల్లో ఆరోపణలు కాకుండా మన అవిక్రమ పరాక్రమాలు, మన పనితీరు మాట్లాడితే గనక రాజకీయంలో మన హోల్డ్ కొంతవరకు నిలబడేందుకు అవకాశం ఉంటుంది. కొంతవరకు అని ఎందుకంటున్నానో తెలుసా? ఏపీ అనేది మోస్ట్ ఇంపేషెంట్ టెండెన్సీ ఉన్న రాష్ట్రం. అంటే చాలా రాజకీయ అసహనం ఉండే రాష్ట్రం. అందుకోసమే 5 ఏళ్లకోసారి తిరగేసి మరగేస్తూ ఉంటారు మనోళ్ళు. అంటే అధికారంలో ఉన్న వాళ్ళని ఓడగొట్టి వేరే వాళ్ళని ఎక్కిస్తూ ఉంటారు. అది కేవలం వాళ్ళు ఇచ్చే హామీలు చూసి ఆశపడో, మ్యానిపులేషన్స్ కు మోసపోయో కాదు. జనంలో కూడా ఒక విధమైన ఆక్రోశం, అసంతృప్తి ఉంటాయి. ఇళ్ళ మార్చి వాళ్ళని తీసుకొద్దాం అనే ధోరణి ఉంటుంది కదా. మరి అలాంటి ధోరణిని తట్టుకోవాలంటే, కాస్త కూస్తో రిలవెంట్ గా ఉండాలంటే, నడి మధ్యన లంగరేసి తుఫానుల్ని తట్టుకోవాలంటే ఈ 7 క్వార్టర్స్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా కీలకం. మన సుదీర్ఘ అనుభవం మాటలు దాటి చేతల్లోకి రావాల్సిన పీరియడ్ ఇదే. మీరేమంటారు? మొదటి 7 క్వార్టర్స్ చూసిన తర్వాత రాబోయే 7 క్వార్టర్స్లో రాత మారే అవకాశం ఉందా రాష్ట్రానికి? థాట్ఫుల్గా మాట్లాడుకుందాం. ఎలిగేషన్స్ చేయొద్దు, పర్సనల్ అండ్ డిరాగేటరీ కామెంట్స్ వద్దే వద్దు. ఎందుకంటే ఇది కీ టాక్స్, ఇది సబ్స్టెన్స్ మీద, లాజిక్ మీద నడుస్తుంది.